ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటో లక్ష్మి, నేను ఎంత సాధించినా నీకు అండగా ఉండలేకపోతున్నాననే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. నీకున్న సమస్యల్ని తీర్చలేకపోతున్నానన్న వేదన నన్ను చాలా చిత్రవద చేస్తుంది. నిన్ను సంతోషంగా ఉంచలేని అసమర్థుణ్ణైపోయాననే దిగులు నన్ను లోపల తొలిచేస్తుంది. అర్జున్ గారు, ప్లీజ్ దయచేసి అలా అనుకోకండి. మీరే గానీ లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. మీరే కానీ అండగా నిలబడకపోతే నా కొడుకు బ్రతుకు ఏమైపోయేదో. దారం తెగి ఎగిరిపోతున్న గాలి పట్టానికి ఆధారం అయ్యారు. తీరం తెలియకుండా ప్రయాణిస్తున్న పిల్ల కాలువకి ఒక ఆనకట్టయ్యారు. మీరున్నారు కాబట్టి నా జీవితానికి ఎంతో కొంత అర్థం ఏర్పడింది. మీరే కానీ లేకపోతే నా జీవితం ఎప్పుడో అంధకారం అయిపోయేది. నా జీవితానికి ఒక అర్థం కల్పించారు కాబట్టి మీ మీద నాకు ఎంతో అభిమానం. నిజానికి అభిమానం అనే మాట కూడా చిన్నదైపోతుంది. అభిమానం కన్నా ఎక్కువే. అది మాటల్లో చెప్పేది కాదు. మన మధ్య ఏర్పడిన 5 ఏళ్ల అనుబంధంతో చెప్తున్నాను. దయచేసి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రానివ్వకండి. మీ మూలంగా మేమంతా బాధపడే దుస్థితి కల్పించకండి. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. అమ్మా, ఇప్పుడు లక్ష్మి ఏం చెప్పిందో విన్నావా? తన జీవితానికి నేనే అర్థం కల్పించానట. తన జీవితానికి నేనే ఆధారంగా మారానట. నా మీద అభిమానం కన్నా మాటల్లో చెప్పలేని ఫీలింగ్ ఉందట. ఇన్నాళ్ళకి లక్ష్మి తన మనసులో నా మీద ఉన్న ఫీలింగ్ బయట పెట్టిందేమో కదమ్మా. అవును అర్జున్, లక్ష్మి నిన్ను ఇష్టపడుతోంది, నిన్ను ప్రేమిస్తోంది. అది పరోక్షంగా నీకు తెలియచేసే ప్రయత్నం చేసింది. చూసావా అమ్మా, నా మీద ఇంత అభిమానం పెంచుకుంటే తను నొచ్చుకునేలా నడుచుకున్నాను. తన గుండెకి గాయం చేసేలా ప్రవర్తించాను. పోనీలే, ఈ మందే ఒకప్పుడు లక్ష్మి మనకి పరిచయం అయ్యేలా చేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ మందే లక్ష్మి మనసులో ఉన్న మాట బయటపడేలా చేసింది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.